వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బీఆర్ఎస్ చేపడుతున్న సమరభేరి కాంగ్రెస్ పై పోరాటమా లేక సొంత పార్టీ నేతలకు పెట్టిన పరీక్ష? కేటీఆర్ వార్నింగ్ తో గులాబీ శిబిరంలో ఇప్పుడు హీట్ పెరిగింది. ఈ సమరంలో ఎవరు ముందుంటారు, ఎవరు వెనుకబడతారు? కార్యక్రమం పూర్తయ్యాక బీఆర్ఎస్ లో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అన్నది ఇప్పుడు అసలు సస్పెన్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ బీఆర్ఎస్ రాజకీయ సమరానికి సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇది కేవలం నిరసన కార్యక్రమంగా కాకుండా పార్టీ బలాబలాలను అంచనా వేసే వేదికగా మారుతోంది. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ శ్రేణులను కదిలించేందుకు అధిష్టానం స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తోంది. గతంలో నిర్వహించిన కొన్ని పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదన్న అభిప్రాయం నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేటీఆర్ పార్టీ నేతలకు గట్టిగానే దిశానిర్దేశం చేశారు. సమరభేరిని సాధారణ కార్యక్రమంగా చూడవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో నాయకత్వం కూడా అదే స్థాయిలో స్పందిస్తుందన్న హెచ్చరికలు ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం ఎవరు నిలబడుతున్నారో గుర్తించే ప్రక్రియకు ఇది ప్రారంభమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పునాది క్యాడర్ అయితే ఆ క్యాడర్ను నడిపించే బాధ్యత స్థానిక నాయకత్వంపైనే ఉంటుంది. ఇప్పుడు నాయకుల పనితీరును బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. సమరభేరి ద్వారా ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు పార్టీ అంతర్గత చైతన్యాన్ని కూడా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఈ కార్యక్రమం బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ ప్రమాణానికి కీలకమైన తొలి పరీక్షగా మారనుంది. బీఆర్ఎస్ చేపడుతున్న సమరభేరి వెనుక ప్రభుత్వంపై విమర్శల కంటే పెద్ద రాజకీయ లక్ష్యం కనిపిస్తుందనే టాక్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా మలుచుకోవడంతో పాటు తమ పార్టీ శ్రేణులను చురుగ్గా మార్చడంపై ఫోకస్ పెట్టింది. గతంలో పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో పార్టీ కోసం ఎంతవరకు పనిచేస్తారనేది కూడా ఈ కార్యక్రమంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయి నాయకత్వం మాత్రమే అన్ని వనరులు సమకూర్చలేదని కేటీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నేతలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్న నాయకులు ఇప్పుడు కష్టకాలంలో అండగా నిలవాలని నాయకత్వం కోరుతుంది. ఎవరు జనంలోకి వెళ్తున్నారు, ఎవరు కార్యకర్తలను సమీకరిస్తున్నారు, ఎవరు కేవలం సమావేశాలకే పరిమితమవుతున్నారు అనే అంశంపై దృష్టి సారించనుంది. ఇక సమరభేరి ముగిసిన తర్వాత నియోజకవర్గాల వారీగా పనితీరును సమీక్షించే అవకాశం ఉంది. అవసరమైతే చురుగ్గా పనిచేసే కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే దిశగా నిర్ణయాలు ఉండవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కార్యకర్తలతో నిరంతర సంబంధాలు, ప్రజా సమస్యలపై పోరాటం, స్థానికంగా అందుబాటులో ఉండే నాయకత్వమే ఇప్పుడు కీలకంగా మారనుంది. అందుకే సమరభేరి ద్వారా బీఆర్ఎస్ బయట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే లోపల తన పార్టీని కూడా పరీక్షించుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ తన రాజకీయ పోరాటాన్ని కొత్త దశలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. సమరభేరి పేరుతో చేపట్టే ఆందోళనలకు నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్పందన తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ప్రభుత్వ హామీలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, పాలనలోని లోపాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోనుంది. అయితే ఈ కార్యక్రమానికి అసలు ప్రాధాన్యత తీసుకొచ్చేది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యమే. గతంలో కొన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలు పరిమితంగా సాగాయన్న అసంతృప్తి నాయకత్వంలో ఉంది. దీంతో ఈసారి ఎవరి నియోజకవర్గంలో ఎంతమేర జన సమీకరణ జరుగుతుందన్న అంశానికి ప్రాధాన్యం పెరిగింది. కేవలం పదవులు లేదా గత రాజకీయ అనుభవం ఆధారంగా బాధ్యతలు కొనసాగించే పరిస్థితి ఉండకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే క్యాడర్ను ఎన్నికల మూడ్లోకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం చేయాలని పార్టీ భావిస్తుంది. సమరభేరి ద్వారా ప్రజా ఉద్యమం పేరుతో పార్టీ అంతర్గత వ్యవస్థను కూడా కదిలించాలన్న వ్యూహం కనిపిస్తోంది. బీఆర్ఎస్ సమరభేరికి శ్రీకారం చుట్టడం తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రను మరింత దూకుడుగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందన్న అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు తమ పార్టీకి కొత్త ఊపునివ్వాలన్నది ఈ కార్యక్రమం వెనుక ఉన్న మరో ముఖ్య ఉద్దేశం. ఎన్నికలకు ముందే సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఇలా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ చేపడుతున్న సమరభేరి రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా సొంత పార్టీ నేతల పనితీరును కూడా అంచనా వేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించినట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్యకర్తలను క్షేత్రస్థాయిలోకి తీసుకురావడం, నాయకుల బాధ్యత పెంచడం, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారం కోల్పోయే ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఈ పార్టీ భవిష్యత్ దిశను నిర్ణయించే ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే క్యాడర్ను సిద్ధం చేయాలన్న లక్ష్యంతోనే ఈ కార్యాచరణ సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సమరభేరికి ప్రజల నుంచి వచ్చే స్పందన, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, నాయకుల పనితీరు తదుపరి రాజకీయ అడుగులకు కీలకం కానుంది. మొత్తంగా చూస్తే ఇది కాంగ్రెస్ పై బీఆర్ఎస్ సంధించిన రాజకీయ అస్త్రం మాత్రమే కాదు, గులాబీ పార్టీకి తానే పెట్టుకున్న పరీక్ష కూడా. ఈ అగ్ని పరీక్షలో ఎవరు నిలబడతారు, ఎవరు వెనకాడతారు, సమరభేరి తర్వాత బీఆర్ఎస్ ఎలాంటి మార్పులతో ముందుకు వెళ్తుందనేది వేచి చూడాలి.